హలో ట్రేడర్స్. ఈరోజు నిఫ్టీలో మనకి చాలా వోల్టాలిటీ అనేది కనబడింది. స్టార్టింగ్ మార్కెట్ 23,400 దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయింది. కానీ వోల్టాలిటీ మాత్రం చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది కదా, నియర్లీ 23,362 20-30 పాయింట్స్ వరకు నెగిటివ్ చిన్న ఓపెనింగ్ అది. అండ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఫాస్ట్గా 23,500 వరకు వెళ్ళి అండ్ మళ్ళీ రివర్సల్ అవ్వడం కనిపించింది. సో ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉందని ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్లో మనకి అర్థమైపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకి 23,400 అబోవ్ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ మంచి రిజెక్షన్ క్యాండిల్ కనబడింది. థర్డ్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్ తర్వాత నిఫ్టీ కంప్లీట్లీ ఒక మంచి ఫాల్ కనపడింది. స్ట్రైట్గా 23,300 బిలో కూడా బ్రేక్ డౌన్ తీసుకొని 23,262 లో ఫామ్ చేసుకుంది. ఈ లో నుంచి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అవ్వడం. సో ఈ షిఫ్ట్ మీకు అర్థమైనట్టయితే మీకు ట్రెండ్ అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ లెవెల్లో 23,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనిపించింది. కానీ తర్వాత ఇక్కడ ఫాల్ కనబడింది. అండ్ తర్వాత 23,300 దగ్గర మనకి ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని ఒక స్మాల్ ట్రాప్ అనేది కనబడింది. ఈ ట్రాపింగ్ కనబడిన వెంటనే 23,300 అబోవ్ మళ్ళీ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంత పెద్ద క్యాండిల్స్ మీరు చూస్తున్నట్టయితే ఈ క్యాండిల్స్లో మళ్ళీ ఒక లీనియర్గా మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ అనేది కనబడింది. మంచి ర్యాలీ. ఈ ర్యాలీ తర్వాత మళ్ళీ 23,480 వరకు మార్కెట్స్ వెళ్ళడం అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం. ఇక్కడ మీరు ఈ షిఫ్ట్ చూసినట్టయితే ఇది ఒక మంచి ట్రెండ్ షిఫ్ట్. ప్రీవియస్లీ మనకి ఒక సైడ్ వేస్ ఆర్ రేంజ్ అనుకున్నాం. ఎందుకంటే ప్రీవియస్లీ మనకి ఒక లో అనేది ఫామ్ అయింది కదా, ఈ లో నుంచి ఒక ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అవ్వడం అండ్ ఫాస్ట్గా ఇది రివర్సల్ అయింది. ఇక్కడ చూసినట్టయితే ఇంత మంచి క్యాండిల్స్లో ఫాల్ కనబడింది. సో ఈ ఫాల్ తర్వాత మళ్ళీ రివర్సల్ అయింది అంటే ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ షిఫ్ట్ మాత్రమే. ఇక్కడ చూడండి ఒక మంచి సపోర్టింగ్ అండ్ ఇక్కడ ఒక సస్టైనబుల్ క్యాండిల్ కనబడింది మనకి. ఇక్కడ క్యాండిల్ ఇంతవరకు ఇంత టైం ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా సస్టైన్ అవ్వడానికి, అంటే బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందని మీరు లైవ్లో కూడా చూసుకోవచ్చు క్యాండిల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయని. సో విత్ ఇన్ ద 5 మినిట్ క్యాండిల్లో మీరు ప్రతి ఒక్క క్యాండిల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఎక్కడి నుంచి ర్యాలీ తీసుకుంటుంది. 23,480 వరకు ర్యాలీ కనపడింది. 480 నుంచి మళ్ళీ రివర్సల్. సో ఇక్కడ మంచి ఫాల్ కనపడింది 23,480 టు 23,380 వరకు. ఈ ఫాల్ 23,380 ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్లా ఫామ్ అయింది. ఈ సపోర్ట్ని తీసుకొని నిఫ్టీలో మళ్ళీ ర్యాలీ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంది. సో మనకి ఫస్ట్ హాఫ్ వరకు ఒక మంచి రేంజ్ బౌండ్ కాకుండా ఒక మంచి సపోర్టింగ్ తీసుకొని మార్కెట్ ర్యాలీ అనేది కనబడింది. నియర్లీ 300 పాయింట్స్ వరకు 23,300 లో అనుకున్నాం. లో నుంచి 23,580 వరకు ఒక మంచి ర్యాలీ. ఈ ర్యాలీలో వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి డికే కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ప్రీమియమ్స్ చూసినట్టయితే అది కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఫాల్లో ఖచ్చితంగా అది ఫాల్ అయినా అవ్వాలి, లేదంటే ఒక మంచి ప్రైజ్ యాక్షన్తో సీరియస్గా అది ర్యాలీ అయినా అవ్వాలి. కానీ ఇలా వోల్టాలిటీ ఉన్నప్పుడు ప్రీమియమ్స్లో డీకే అనేది చాలా హార్డ్ ఉంటుంది అని కనబడుతుంది కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ ఓపెనింగ్ మళ్ళీ రివర్సల్ అయింది. 23,500 దగ్గర స్ట్రాంగ్ పెయిన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. 11:35 తర్వాత 12 to 2 వరకు 2 తర్వాత కూడా సస్టైన్ అయింది 23,500 వరకు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక మంచి ట్రెండ్ లైన్ మీదే నిఫ్టీ సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంది. అండ్ ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది 23,400 దగ్గర. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేసింది, కానీ ఇంకా బయింగ్ ప్రెషర్ హార్డ్ ఉండడం వల్ల సో ఫాస్ట్గా రివర్సల్ అయిపోవడం అండ్ మంచి ర్యాలీ కూడా కనబడింది. ఇక్కడ నియర్లీ ఒక 420 to 580 అంటే ఒక 160 పాయింట్స్ ఒక సింగిల్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్లోనే 160 పాయింట్స్ వరకు మనకి ర్యాలీ అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. కానీ మళ్ళీ ప్రెషర్ అనేది ఉంది అని తెలిసింది. పెయిన్ అనేది 23,500 దగ్గర ఉంది, ఎందుకంటే కాలోయ్ బిల్డప్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ 23,500 దగ్గర మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ రివర్సల్ అండ్ మళ్ళీ ఫాల్. సో ఇక్కడ ఒక టైం వరకు డిలే కనబడింది, చాలా డికే కూడా కనబడింది. అండ్ ఎప్పుడైతే మల్టిపుల్ రిజెక్షన్స్ తీసుకున్నాయో అండ్ ఈ రిజెక్షన్స్ వల్ల ఈరోజు మనకు ఫాల్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఈ ఫాల్ తర్వాత 23,400 లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ వరకు
23,400గా మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ప్రీవియస్లీ మనకి ప్రతి ఒక్క మార్కెట్ అనాలిసిస్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, ప్రీవియస్లీ ప్రతి ఒక్క ఫాల్లో మనకి ఎలాంటి స్ట్రాంగ్ వోల్టాలిటీ లేదు. మరి 100 to 200 పాయింట్స్ అలా వోల్టాలిటీ లేదు. ఈరోజు వోల్టాలిటీ ఉంది. ఎందుకంటే ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి, సైడ్ వేస్ మార్కెట్ అనేది కొన్ని సెషన్స్లో ఉంటుంది. ఆఫ్టర్ సైడ్ వేస్ మార్కెట్ ఖచ్చితంగా ర్యాలీస్, ఖచ్చితంగా ట్రెండ్స్ అనేవి ఉంటాయి. అయితే అప్ ట్రెండ్ అయినా ఆర్ డౌన్ ట్రెండ్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 2 టైమ్స్ మనకు సైడ్ వేస్ కనబడింది, కానీ గ్యాప్ డౌన్స్ కాబట్టి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రెండ్ అనుకోవచ్చు. ఇక్కడ ఇంకో డేస్ చూసినట్టయితే నియర్లీ 200 పాయింట్స్ వోల్టాలిటీ. ఇది 200 పాయింట్స్ వోల్టాలిటీ తర్వాత నిన్న ఇంకా ప్యానిక్ అనేది స్టార్ట్ అయింది రీటైలర్స్లో మెయిన్లీ. సో రీటైలర్స్లో ఇంకా స్ట్రాంగ్ ప్యానిక్ వల్ల ఇక్కడ చూసినట్టయితే 12 తర్వాత ఇంకా స్ట్రాంగ్ ఫాల్ అనేది కనపడింది. అండ్ దీని తర్వాత ఈరోజు కొంచెం వోల్టాలిటీతో బయింగ్ ప్రెషర్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది. కాబట్టి మనకి ఎంత మంచి సపోర్ట్ తీసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఇది మళ్ళీ ఫ్లాట్గా క్లోజింగ్ అయింది. ఈరోజు నిన్న మార్కెట్ క్లోజింగ్ అనేది నియర్లీ 380లో క్లోజ్. సో ఈరోజు నియర్లీ 412. సో 412లో క్లోజ్ అయింది కాబట్టి ఇంకా వోల్టాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలామంది ఇంకా ప్యానిక్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఫాల్ కనబడుతుందా లేదా, నేను ప్రీవియస్లీ మార్కెట్ సెషన్స్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. 23,100 అనేది నెక్స్ట్ మేజర్ సపోర్ట్. ఈ సపోర్ట్ కానీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి ఇంకో ఛానల్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే పాజిటివ్ న్యూస్ కనుక వస్తే, ఒకవేళ ఈ వీకెండ్ లోపు మంచి పాజిటివ్ న్యూస్ అనేది కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి స్ట్రాంగ్, మనకి ఒక మంచి బుల్ ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. 23,800 పైకి కూడా సస్టైన్ అవుతే ఈ గ్యాప్స్ అనేవి కూడా ఫిల్ అయిపోవడం కనబడుతుంది మనకి. అండ్ రేపటి నిఫ్టీ అనాలిసిస్కి మనం చూసుకునే కీ లెవెల్స్, మేజర్ కీ లెవెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ 23,400 అనేది ఈరోజు మార్కెట్ ఎండ్ అయింది కదా. సో 23,400ని మనం ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకుందాం. ఒకవేళ 23,400 బ్రేక్ డౌన్ తీసుకుంటే 23,300 చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే నిన్నటి మార్కెట్ సెషన్లో కూడా మనం ఇదే అబ్జర్వ్ చేసాం. 23,400 దగ్గర మళ్ళీ క్లోజింగ్ అనేది కనబడింది. సో 23,300 అనేది ఒక మంచి బేస్, ఇది బేస్ రేంజ్. ఇది 23,300 to 400 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతే ఏం కాదు, కానీ వోల్టైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 23,300 టు మళ్ళీ 23,500 ఆర్ మళ్ళీ ఇంకొంచెం ర్యాలీ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ కనబడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే 23,300 ఒక మంచి బేస్ అవుతుంది ఇప్పుడు. ఒకవేళ ఇది కనుక బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి ఇంకా లీనియర్గా 23,100 వరకు ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మంచి ఇప్పుడు పాజిటివ్ న్యూస్ ఏమైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా నిఫ్టీలో ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇలాంటి లీనియర్ ఫాల్ మన ప్రీవియస్ సెషన్స్లో కూడా చూస్తున్నట్టయితే ఉంది, లీనియర్ ఫాల్ ఉంది, కానీ వోల్టాలిటీ చాలా ఉంది ప్రీవియస్ సెషన్స్లో. సో ఇప్పుడు కూడా అదే వోల్టాలిటీ ఉంటే మళ్ళీ 23,800 టెస్ట్ చేసి మళ్ళీ రివర్సల్ అవ్వడం మనకి ఈజీగా కనబడుతుంది. సో మేజర్ రెసిస్టెన్స్ ఇప్పుడు 23,600 అండ్ ఇంకొక సెకండ్ రెసిస్టెన్స్ అనేది 23,800. సో ఈ ప్లేస్ నుంచి రిజెక్షన్స్ తీసుకుంటే, మల్టిపుల్ రిజెక్షన్స్ కనబడితే మనకి ఇంకా ఫాల్ అనేది చాలా సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరికి ఎలాంటి రికమెండేషన్స్ అయితే లేవు, ఓన్లీ కీ లెవెల్ బేస్డ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే చాలా వరకు మీ క్యాపిటల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ మీరు ఓన్లీ బేస్ అండ్ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తుంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది అక్కడ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది, రైటర్స్ ఎక్కువ ఉంటున్నారు, ఆప్షన్ సెల్లర్స్, ఆప్షన్ బయర్స్ ఎక్కడ పెయిన్ అవుతుంది, ఎక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఆ పెయిన్లో ఎక్కడ ఫైట్ కనబడుతుంది, సో ఇదే కనబడుతుంది. కాబట్టి సో మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి లెవెల్స్ చూసుకొని ట్రేడింగ్ చేసినప్పుడు. నిన్న ఈవినింగ్ సెషన్లో వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. 23,500 అనేది నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ అవుతుంది, ఎందుకంటే 400 పైన సస్టైన్ అయింది. కాబట్టి ఒకవేళ ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా 23,300 కూడా బ్రేక్ డౌన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ప్యానిక్ ప్రెషర్ మనకి 23,350 దగ్గర కనబడింది. కాబట్టి ఈ ప్రెషర్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇదే లోకి వస్తే. సో అంత సింపుల్గా మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు ట్రేడింగ్ యాక్టివిటీలో. సో కమింగ్ సెషన్స్లో ఇంకొక 2 సెషన్స్లో మనకి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందా అంటే ఎలాంటి పాజిటివ్ న్యూస్ లేకుండా ఖచ్చితంగా సెల్లింగ్ ప్రెషర్ 23,300 వరకు ఉంటుంది. లేదంటే మనం మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా 23,100, ఈ 100 వరకు కూడా ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది.
అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ రేపటి నుంచి చాలా యూస్ఫుల్ థింగ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ.